కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామ జిల్లా గానుగపహాడ్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు రఘువీరారెడ్డి గారు 9.5 ఎకరాల్లో సీతాఫలం సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రఘువీరారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. 9.5 ఎకరాల్లో సీతాఫలం సాగు చేస్తున్నారు కదా, ఏ రకాలు పెట్టుకున్నారు? ఇప్పుడు మనం చూస్తున్న తోట ఎన్ని సంవత్సరాల తోట? మేము ముఖ్యంగా బాలానగర్ పెట్టాము, లోకల్ వెరైటీ. తర్వాత ఎన్ఎంకే గోల్డ్ అనేది, సూపర్ గోల్డ్ అనేది, ఇంకా కొన్ని రేర్ వెరైటీస్, ఒక దాదాపు 12-13 వెరైటీస్ పెట్టాము. అని ప్రయోగాత్మకంగా అవి ఎట్లుంటాయి, మనకు ఫ్యూచర్లో అవి డిమాండ్ ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి పెట్టినాం. 1-2 చెట్లు అంతే. ఈ బాలానగర్ వెరైటీ 5 years ఓల్డ్ మేడం. ఇప్పటికి 5 సంవత్సరాలు. ఇది బాలానగర్ వెరైటీ. దీని కాయ ఫుల్ సైజ్ వచ్చేసరికి 300 గ్రాముల నుండి 350 గ్రాముల వరకు వస్తుంది. ఇది కత్తెరకాయలు అయినా కూడా సైజ్ వస్తున్నాయి మేడం. బాలానగర్ కాకుండా సూపర్ గోల్డ్ అనేది కొంచెం లేటుగా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత సూపర్ గోల్డ్, ఎన్ఎంకే గోల్డ్ వస్తాయి మేడం. ఇది ఎప్పుడైతే ఈ సీజన్ అయిపోతాయి, కాయలు అయిపోవడం మొదలు పెడతాయో అవి స్టార్ట్ అవుతాయి. మొత్తం దాదాపుగా ఒక 6 నెలల వరకు కాయలు తెంపుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకున్న ఈ కరువు పరిస్థితులలో, అంటే వాటర్ సోర్స్ ఎక్కువ లేని ప్రాంతాలలో ఇట్లాంటి మనం పెంచుకోవచ్చు, లాభదాయకమే అని నాకైతే అనిపించింది పోయిన సంవత్సరం. ఇప్పుడు 9.5 ఎకరాలల్లో ఈ సూపర్ గోల్డ్ ఎన్ని ఎకరాలలో పెట్టారు? బాలానగర్ ఎన్ని ఎకరాలలో పెట్టారు? సూపర్ గోల్డ్ 7.5 ఎకరాలు, బాలానగర్ 2 ఎకరాలు. ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? ఎంత వయసు మొక్కలు పెట్టారు? ఇది అన్ని ఒక 6 నెలలు ఇస్తారు మేడం. ఈ బాలానగర్ వెరైటీ సంగారెడ్డిలో తీస్తాం. ఫల పరిశోధన శాఖలో కొన్ని వేరే ప్రైవేట్ నర్సరీలో కొన్ని తెచ్చాం. ఎన్ఎంకే గోల్డ్ మహారాష్ట్ర, సూపర్ గోల్డ్ మహారాష్ట్ర నుండి కొన్ని తెప్పించాం. తర్వాత కోదాడ దగ్గర మధు అని ఉన్నాడు, ఆయన ఫ్రెండ్ నాకు. ఆయన ఈ మధ్య ఆయన దగ్గర నుండి కూడా కొన్ని తెప్పించాం. ఇప్పుడు ఈ బాలానగర్ మొక్క ఎంత పడింది? ఎన్ఎంకే గోల్డ్ ఎంత పడింది? బాలానగర్ 40 రూపీస్ ఒక ప్లాంట్ ఇస్తున్నారు మేడం. అది 60 రూపాయలు ఒకటి. ఎన్ఎంకే గోల్డ్, సూపర్ గోల్డ్ 60 రూపాయలకు ఒక మొక్క, చిన్న మొక్క అంటుగట్టింది ఇస్తారు. అంటే పెట్టినాక మనం 6 నెలల మొక్క పెట్టుకుంటాం కాబట్టి, పెట్టినాక ఒక 4.5 సంవత్సరాలు వీటిని కాపాడుకుంటే మనకు దిగుబడి స్టార్ట్. 3 సంవత్సరాలు, లాస్ట్ 2 సంవత్సరాల క్రితం నుండి స్టార్ట్ అయింది. కానీ అప్పుడు అంత ఈల్డ్ రాదు. రిజల్ట్ కోసం మాత్రం 5 నుండి ఈ సంవత్సరం వస్తుంది మేడం. ఇంకా పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? లాస్ట్ ఇయర్ నాకు అప్రాక్సిమేట్ ఎకరానికి 1 లక్ష రూపాయలు వచ్చింది. అది పెద్ద, అంటే మనకు అప్పటి నుండి ఇక దాని మీద బర్డెన్ తగ్గుతుంది. మనం పెట్టే పెట్టుబడి రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఉండాలి. ఎకరాన్ని ఒక 6-7 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. అంటే ఫ్యూచర్ లో కూడా బాగా డిమాండ్ ఉంది. బాగా డిమాండ్ ఉంది మేడం. మన దగ్గర నుండి ముఖ్యంగా జనగాం నుండి ఆంధ్రాకు బాగా పోతుంటాయి. ఒక్కొక్క రోజు దాదాపు 2-3 లారీల సీతాఫల్ దేశవాళీ వెరైటీ పోతుంటాయి. ఇప్పుడు బాలనగర్ వెరైటీకి ఎన్ఎంకే గోల్డ్ కి తేడా ఏంటంటారు? బాలనగర్ అనేది ఎప్పుడైతే ఫ్రూట్ సెట్ అయిందో, అంటే పండు దశకు వచ్చిందో, దీన్ని తెంపి మార్కెటింగ్ చేసుకోవాలి. విత్ ఇన్ డేనే, అదే రోజు మనకు మార్కెటింగ్కి వెళ్ళాలి. అంటే పండగ ముందే తెంపుకోవాలి, కాయ అయిందని. తెంపి మనం 2 రోజుల్లో దాన్ని తినడం కూడా జరిగిపోవాలి. ఎక్కువ టైం స్టోర్ ఉండదు, నిల్వ ఉండదు, కానీ మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని ఐస్ క్రీమ్లలో వాటి పల్ప్ను బాగా యూజ్ చేస్తారు. మంచి టేస్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము, ఎక్కువ రోజులు ఉంచలేము. 2 రోజుల పాటు. ఎన్ఎంకే గోల్డ్ అయితే దాని సైజ్ వచ్చినాక దాదాపు 1 వీక్ వరకు మనకి మార్కెటింగ్ వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. మన దగ్గర నుండి వేరే దేశాలకు ఎన్ఎంకే గోల్డ్ ఎక్స్పోర్ట్. బాలానగర్ కాదు మేడం, అది అవుతుంది ఎక్స్పోర్ట్. టేస్ట్ ఎట్లుంటది? పల్ప్ ఎక్కువ ఉంటుంది మేడం. అదే టేస్ట్. అంటే ఇదేమో తిన్నాక ఒక స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ పల్ప్ ఎక్కువ ఉంటుంది. పల్ప్ ఎక్కువ ఉంటుంది, గుజ్జు ఎక్కువ ఉంటుంది, స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ మొక్కలు ఎకరాకి ఈ బాలనగర్ వెరైటీ కావచ్చు, ఎన్ఎంకే గోల్డ్ కావచ్చు, సేమ్ ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు? మొక్కకు సాలుకు మధ్య ఎంత దూరం తీసుకున్నారు? బాలనగర్ మేమైతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిఫర్ చేస్తారు. నా వరకు నేను ఆలోచించింది ఏంటి మేడం, ఇంటర్నల్గా ఇంకేదన్నా మనం కూరగాయలు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇటు
16 ఫీట్లు పెట్టాను, ఇటు 10 ఫీట్లు పెట్టాను. ఇటు 16 ఫీట్లు ఉంది, అవును. ఇటు 10 ఫీట్లు ఉంది. నా వరకు నేను మధ్యలో సాలుకు మధ్యన 16 తీసుకున్నారు. తీసుకున్నాము. మధ్యలో నేనేం చేస్తానంటే మామూలుగా రోటవేటర్ వేసిన తర్వాత ఇదే డ్రిప్ పైప్ అంటే మళ్ళీ మామూలుగా డ్రిప్ పైప్ తోటి ఇక్కడ కూరగాయలు అవి పండిస్తుంటాం మధ్యలో వేసి నా వరకు అంతర పంటగా యూజ్ చేస్తున్నాం. ఈ సైజును కూడా తగ్గించుకోవచ్చు, అది మరి మేము తక్కువ పెట్టినాం. ఒక్కొక్కటి 5 ఫీట్లకు ఒక మొక్క చూసారు కాదు మేడం. ఇప్పుడు బాలానగర్లో కొంత చూసారు, 5-16 పెట్టాం. అంటే మనం ఈ మధ్యలో దున్నాల్సిన పని లేదు. ఇట్లా అయితే సరిపోతుంది. 5 అయితే స్ప్రెడ్ అయినా కూడా ఒకదానికి ఒకటి అన్నా కూడా ఇటు పక్కకే పోతుంది తప్ప అన్న ఉద్దేశంతో 5 ఫీట్లకు కొన్ని పెట్టాం. 5x16 పెట్టాం. ఈ 16 అనేది మాత్రం తగ్గియలేదు. కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే 10-12 పెట్టుకోవచ్చు అన్నారు. అది మొత్తం పూర్తిగా అట్లా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఎన్ఎంకే కూడా సేమ్ ఇంతేనా? ఇదే డిస్టెన్స్ మేడం. 10-16 పెట్టాను. ఎన్ని పట్టినాయి ఎకరాకి మొక్కలు ఇవి? నా వరకు 240 అట్లా పట్టినాయి మేడం. 240 అట్లా మొక్కలు పట్టినాయి ఒక ఎకరానికి. అట్లా కాస్ట్ పరంగా చూసుకుంటే ఏది ఎక్కువ కాస్ట్ ఉంది? మొక్క సేమ్ కాస్ట్ మేడం. అది ఎన్ఎంకే గోల్డ్ కొంచెం 20 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది, కానీ అదే ఎక్కువ ఉంటుంది మేడం. దాని షేప్, దాని సైజు అది చూడగానే అదొక వేరే లాగా చూడగానే జామ చెట్ల మనం ఇది లోకల్. దీన్ని ఎవరైనా 2 ఒకేసారి కాస్తే ముందాట వెళ్తారు. ఇదేదో కొత్తగా ఉన్నదని అటు చూడగానే చెట్టు కూడా ఆకర్షించేలాగా ఉంటుంది. ఇదేమో ఇది మామూలుగా సీతాఫల చెట్లాగానే ఉంటుంది. సీజన్ అయిపోగానే వింటర్ అయిపోగానే ఆకంతా డ్రాప్ చేస్తుంది, మొత్తం ఆకు పడిపోతుంది. ఆ టైంలో మనం ఏం టెన్షన్ పడాల్సి, మొత్తం చెట్టు ఎండిపోయినట్టే అనిపిస్తుంది. అదైనా అంతే. యాజమాన్య పద్ధతులు ఎట్లా తీసుకోవాలి? నీటి తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి? నా వరకు నేనైతే మేడం డ్రిప్ సిస్టమ్ సమ్మర్లో అప్ టు అంటే ఈ కాయలు ఎప్పుడైతే తెంపడం అయిపోయిందో అప్పటి నుండి మొత్తం నీళ్ళు ఇవ్వడం మానేసేయాలి. అప్ టు మే వరకు నీళ్ళు ఇవ్వడం మానేసారు. కాయ తెంపినాక ఇక నీళ్ళ విషయం అసలు ఇవ్వాల్సిన పని లేదు. నీళ్ళు అసలు మనకు సమ్మర్ సీజన్ అంతే. ఎప్పుడైతే తొలి వర్షం పడుతుందో, తొలకరి వర్షం పడ్డ తర్వాత మనం ఈ ప్రూనింగ్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి. కొసలు ఇట్లా మనం దాన్ని ఒక సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం చేసుకోవాలి. ప్రూనింగ్ విషయం తర్వాత ఈ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్స్ ఒక స్ప్రే కొట్టుకోవాలి. ఏంటంటే మనం దానికి ఇక్కడ కట్ చేసినాం కాబట్టి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా మేడం. దానికి ఫంగస్ రాకుండా కానీ ఏమైనా బ్యాక్టీరియా సోకకుండా కానీ దానికి ఒక స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత కింద మనం ఎరువులు వేసుకోవాలి. వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు, లేదంటే పశువుల ఎరువు వేసుకున్న తర్వాత డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. వర్షం ఆల్రెడీ పడ్డ తర్వాత ఇగురులు వచ్చి రావడం మొదలు పెడతాయి. ఆ టెంపరేచర్ కావాలి, కాయ ఫ్లవరింగ్ రావాలి. ఎప్పుడైతే తొలి వర్షాలు మొదలైనాయో ఇగురులు వస్తాయి, ఇగురులతో పాటే ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ సెట్ కావడానికి సరైన టెంపరేచర్, పగటి ఉష్ణోగ్రతలు, దాని మీద వాతావరణం, ఈ కాయ సెట్ అవ్వడానికి ఏ కాయైనా భూమి మీద ఉండే ఏ చెట్టు అయినా ఏ ఫ్లవర్ అయినా రావడానికి వర్షపాతము, పగటి ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రత మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణం అనుకూలంగా అయినప్పుడు ఫ్లవర్ సెట్ అవుతుంది, మనకు కాయలేరు. కాయ తెంపినాక నీళ్ళ తడి ఇవ్వద్దు అన్నారు కదా, ఏం ఎండిపోదు. ఇది దానికి భూమి మీద ఉండే గాలి ఉండే తేమను కూడా తీసుకొని బతుకుతుంది మేడం ఈ చెట్టు. మొండి జాతి చాలా, ఇది ఎడారి చెట్టు అని అనుకోవచ్చు. అంటే పూర్తి ఎడారి కాదు కానీ ఉంటుంది మేడం. గాల్లో ఉండే తేమను, గాల్లో మంచు పడితే కూడా దాని వేర్ల ద్వారా తీసుకుంటుంది, ఆకు ద్వారా తీసుకుంటుంది. అట్లా చనిపోవడం అనేది ఉండదు. ఆల్రెడీ తేమను స్టోర్ చేసుకుంటుంది. మనకు దాదాపు ఒక 2-3 నెలలు వర్షం ఇవ్వకుండా ఉంటుందంటే తేమను స్టోర్ చేసుకుంటుంది. దానికి సరిపోయేంత తేమ ఉంటే సరిపోతుంది, ఎంత అవసరమో అంతే ఉంచుకుంటుంది. ఎక్స్ట్రా ఇస్తే మళ్ళీ ఎగురు వస్తుంది, మనకు కాయ మీద రిజల్ట్ నెగిటివ్ ప్రభావం పడుతుంది. అప్పుడు ఫ్లవరింగ్ వస్తే మనకు చీడపీడల సమస్య ఉంటుందా దీనికి? సీతాఫలకే తక్కువ మేడం, కానీ ఒకటి ఉంటుంది, పిండి నల్లి అనేది ఇప్పుడు లేదు. తెల్లటి అది వస్తుంది అంతే తప్ప ఇంకా దానికి చిన్న అంటే నాకు తెలియదు. వీళ్ళ సైంటిస్టులను హార్టికల్చర్ వాళ్ళని అడిగితే వేరే ఇంగ్లీష్ మందులు చెప్తారు. కానీ ఒక మిత్రుని ద్వారా నేను తెలుసుకున్నది, నేను రిజల్ట్ చూసింది ఏంటంటే ఆవు మూత్రం ఒక 5 లీటర్స్ తీసుకొని దాంట్లో
ఒక 10 లీటర్స్ వాటర్ మిక్స్ చేసి 10 లీటర్స్ వాటర్ అంటే 1 లీటరు ఆవు మూత్రము 10 10 లీటర్స్ లీటర్ల నీళ్ళు తీసుకొని దాంట్లో 100 గ్రామ్స్ సున్నం అంటారు తెల్ల దాన్ని తమలపాకుల పాలన తినే దాంట్లో సున్నం కేజీ దొరుకుతాయి అది స్ప్రే చేస్తే నా వరకు నేను కంట్రోల్ చేసిన మేడం 100% రిజల్ట్. పెద్ద చీప్లా మనకు పవర్ స్ప్రేయర్ ఒకటి ఉంటే సరిపోతుంది. అది అది ఈజీగా మనం ఒక మనిషితో అంతా మేనేజ్ చేసుకోవచ్చు. అదంతా చీడపీడలు ఇబ్బంది అసలు పూర్తిగా ఆర్గానిక్ అని చెప్పొచ్చు. సీతాఫలం అంటే సీతాఫలమే ఆర్గానిక్ మేడం. ఇక మనం కావాలంటే దీంట్లో డిఏపి సూపర్ అవి వేసి చెడగొట్టడం తప్ప దాన్ని అంటే కాయ ఎక్కువ రావాలని మనం కక్కుర్తి పడి దాన్ని చెడగొట్టకుంటే నేచురల్ గా వచ్చే మంచిగా కాస్తుంది. అదే సూపర్ డిఏపి పశువుల ఎరువు మాకు లేవు పశువులు కాబట్టి ఎరువు తీసుకొచ్చి పశువు పోస్తాం అంతే. ఒక చెట్టు ఇంచుమించు ఎన్ని కాయలు కాయొచ్చు? నేను అనుకోవడం ఈ సంవత్సరం ఇప్పుడు యావరేజ్ గా 40-50 యావరేజ్ గా కనిపిస్తున్నాయి మేడం. ఇంకా కూడా వస్తాయి. ఇంకో 2 సంవత్సరాల వరకు దాని బ్రాంచెస్ పెరిగిన కొద్దీ చెట్టు పెరుగుతున్న కొద్దీ దిగుబడి బాగానే పెరుగుతుంది. ఒక చెట్టుకు ఒక 30 నుండి 50 కిలోలు రావచ్చు ఒక చెట్టు నుంచి. చెట్టుకి ఇప్పుడు 25 నుండి 30 కిలోలు యావరేజ్ వస్తాయి మేడం. ఇప్పుడు ఈ సంవత్సరం 20 నుండి వయసు పెరుగుతున్న అంటే ఈ చెట్టు లైఫ్ టైం ఎంత అని చెప్పారు? నాకు తెలిసి నేను అంటే మేము చూసిన వాళ్ళే కదా మేడం. నాకు ఆల్మోస్ట్ నేను 58 ఇయర్స్. మేము చిన్నప్పుడు చూసిన చెట్లు అయితే అంటే అదే జాతి కదా, అడవి అంటే మనం సహజంగా ఇంటి దగ్గర పెరిగిన మొక్క కాబట్టి ఇది ఉన్నది మేడం. 40 సంవత్సరాలు అయితే నేను చూశాను మేడం. తక్కువ మనకు 40 ఏళ్ల పాటు దిగుబడి ఉంటుంది. నేను ఈ చెట్టు మొక్క పెట్టిన 5 ఏళ్లకు వస్తుంది కాబట్టి 35 ఏళ్ల పాటు వాటి పంటను మనం తీసుకోవచ్చు. మార్కెటింగ్ ఎట్లా? ఇప్పుడు 9.5 ఎకరాలు అంటే దిగుబడి కూడా చాలా వస్తుంది కదా. మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటున్నారు? లాస్ట్ టైం ఎకరాకి ఎంత మనకు గిట్టుబాటు అయింది? లాస్ట్ ఇయర్ ఎకరా గిట్టుబాటు కంటే లాస్ట్ ఇయర్ నేను తీసుకోవాలని తీసుకున్నది మేడం. మామూలుగా ఈ పంట ఏంటంటే దీన్ని మనం ఉన్నామంటేనే చాలామంది ఇప్పటికే చాలామంది హైదరాబాద్ నుండి కూడా అప్రోచ్ అవుతున్నారు స్టిల్ ఈ రోజు కూడా. వాళ్ళు ఏంటంటే మీరు మొత్తం తోటగా మేము వచ్చి చూస్తాము, మాకు ఒకసారి దింపితే మాకు ఒక లోడ్ దొరికేటట్టు అయితే మేము అక్కడనే పేమెంట్ చేయాలి. కానీ నేను ఆలోచించేదంటే అట్లా కన్నా మన వీళ్ళు కేజీ లెక్క నేను అమ్ముతున్నాను మేడం. వాళ్ళు ఎట్లా అమ్ముతారో తెలియదు కానీ ఒక కేజీకి నేను బయట 70-80 అమ్ముతుంటారు. నేను ఇక్కడ 50 రూపీస్ కేజీ లెక్క ఇచ్చాను లాస్ట్ ఇయర్. మీ పొలంకి వచ్చే వ్యాపారులు వాళ్ళే తెంపుకొని మనకు వెయిట్ చేసి అమౌంట్ ఇచ్చిపోవడం. ఎందుకంటే మనం తెంపుతా కూడా వాళ్ళు నచ్చరు కదా. లేదు, వాళ్ళ ఇష్టం కొద్ది తెంపడం, వాళ్ళే తెంపుకొని లాస్ట్ ఇయర్ జరిగింది 50 రూపాయల కేజీ లెక్క ఇచ్చాను. ఈసారి కొంచెం పెరుగుతుండొచ్చు, ఏం చెప్పలేము. ఇక దాని మార్కెట్ ఉన్న సీజన్ బట్టి డిమాండ్ ఒకసారి కాయ తక్కువ ఉంటే మన దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాయ బయట దిగుబడిని బట్టే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఆడ ఎక్కువన్నా అది రోజు అవసరమైంది. అది ఆంధ్రాకు విజయవాడ వరకు మన ఇక్కడ నుండే పోతుంది. మన తెలంగాణ కూడా ఈ సీతాఫలానికి అనుకూలం కదా. అవును, ఈ వాతావరణం చాలా అనుకూలమైంది, సీతాఫలానికి చాలా అనుకూలమైంది. ఇప్పుడు నేలలు ఎట్లా దీనికి బాగుంటాయి? ఏది బాగుంటది అంటే నాకు తెలిసిన వరకు చెప్తాను మేడం. ఎప్పుడైతే వర్షం మనం వాటర్ పెడతాం అనుకో ఇంకుతుండాలి. అక్కడనే ఇంకకుండా నీళ్లు భూమి తాగాల్సిందే. భూమిలోకి ఇంకిపోయే నేల ఏదైనా ఏ నేలైనా ఓకే మేడం. భూమిలో ఇంకిపోవాలి, వాటర్ పడ్డది. ఒక 20 లీటర్లు వాటర్ పోసినామంటే తాగేస్తూ ఉండాలి. కానీ 20 లీటర్లకు 10 లీటర్లు మనకు అట్లే స్టోర్ అయి ఉంటే అది పనికిరాదు. చెట్లు అది రాదు, వాటర్ తాగాల్సిందే. రెడ్డి గారు, ఫస్ట్ తోట పెట్టుకుంటప్పుడేమో పెట్టుబడి ఖర్చు పెద్దగానే వస్తుంది. ఎందుకంటే గుంతలు తీయాలి, మొక్కలు పెట్టుకోవాలి, మొక్కలు కొనుక్కరావాలి, ఇదంతా ఖర్చు ఉంటుంది. మొక్క 5 ఏళ్ల వయసు నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరానికి ఎట్లుంటుంది మెయింటెనెన్స్? ఏమేం చేయాలి? ఇప్పటి నుండి మనం వర్షాకాలం స్టార్టింగ్లోనే ప్రూనింగ్ అని చెప్పాను కదా, కొసలు మనకి ఇట్లా ఇష్టారాజ్యంగా పెరగకుండా మనం పైది దాదాపు ఒక మనకు బ్రాంచెస్ పెన్సిల్ మందం, పెన్సిల్ అనేది గుర్తుంటది కదా, ఆ సైజుకి వచ్చి ఆ సైజు కొమ్మల్ని కట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకొని కట్ చేసుకోవాలి. పెన్సిల్ ని చూసి పెన్సిల్ సైజ్ వచ్చిన ఎంత, అది 2 ఫీట్ల కింది కన్నా ఉండొచ్చు, 1 ఫీట్ కన్నా ఉండదు. అది ఎక్కడైనా ఒక బ్రాంచ్ వచ్చింది, ఇది పెన్సిల్ మందం లేదు, పెన్సిల్ మందం ఆల్రెడీ చేసాం, పెన్సిల్ మందం దగ్గర కట్ చేస్తే అది పెన్సిల్ మందం అనేది ఎందుకంటే ఈ కాయ వచ్చింది మేడం,
పెన్సిల్ మందం లేనిది కాయ సైజును ఇది ఆపలేదు, కాయ ఓహో. ఫ్రూట్ బేర్ చేయలేదు. ఆ మందం లేనిది మండ ఆపలేదు, అది ఆపలేదు, కాయని. ఆ కాయకు సరిపోయిన పోషకాలు అందించలేదు. అందించలేదు. అందుకని ఆహా. పెన్సిల్ అది చేయాలి. ఆ. తర్వాత ఫ్రూట్ నేచురల్గా ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూట్ సెట్ అవుతుంది నేచురల్గా, దానికి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. అవి జరుగుతాయి. మనం కొంచెం వాటర్ విషయంలో జాగ్రత్త, కొంచెం మనం ఆర్గానిక్ ఇవ్వడం అంటే ఎరువులు వేసుకోవడం అంతే తప్ప ఇంకా వేరే పెద్ద మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఏమి ఉండదు. ఏం లేదు. తెంపేటప్పుడు ఎట్లా వాళ్ళే వ్యాపారం వాళ్ళే తెంపుకొని తెంపుతారు. మనకు తూకం ఇస్తారు కాబట్టి తెంపే ఖర్చు కూడా పెద్ద లేబర్ ఖర్చు మనకు ఉండదు. అదేనండి. రఘువీరారెడ్డి గారు, మీరేమో 9.5 ఎకరాలలో వేశారు, పెద్ద ఎత్తున వేశారు. ఇప్పుడు ఈ పంట ఎకరమో 2 ఎకరాలు వేసుకునే రైతులకు సూట్ అవుతుందా? తప్పకుండా మేడం. ఇది ఎందుకు ఇంతకుముందు బావి గట్లెమ్మడి పొలాల గట్లెమ్మడి 2 చెట్లు 3 చెట్లు ఉన్నా పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తినడంతో పాటు మిగిలిన కొన్ని తీసుకుపోయి అమ్ముకోవచ్చు. అంటే ఒక 500-1000 తీసుకొచ్చుకుంటారు. ఎందుకు సూట్ కాదు మేడం? ఎకరం పెట్టుకుంటట్టయితే ఎకరం అట్లా పెట్టే కన్నా ఎకరంలో వేరే పంటలు వేసుకుంటా బార్డర్లో ఒక 50-60 చెట్లు పెట్టుకున్నా సరిపోతుంది. వాళ్ళకు అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో నీళ్ళ సదుపాయం ఉన్న పొలాలు కొంచెం తక్కువే ఉన్నాయి, నీళ్ళ సదుపాయం లేని పొలాలే ఎక్కువ ఉన్నాయి. మెట్ట పొలాలు అంటారు కదా, చెలక పొలాలు, అవును. అట్లాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వానాకాలం పంటలే వండించుకుంటారు, మిగతా టైంలో అసలు నీళ్లు ఉండవు కాబట్టి క్రాపే ఉండదు, ఏడాదికి ఒకటే పంట. మరి అట్లాంటి రైతులకి ఇట్లాంటి సీతాఫలం తోటలు సూట్ అవుతాయా? తప్పకుండా బ్రహ్మాండంగా సూట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న భూమిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే ఇట్లాంటి వాటర్ తక్కువ తీసుకునే పంటలను, తర్వాత తక్కువ మనం పెట్టుబడులు కానీ ఇంకేదైనా ఏ విధంగా చూసినా మ్యాన్ పవర్ కూడా తక్కువనే దీనికి. మనం పని చేయడం కానీ అది కానీ ఒక వ్యక్తి దాదాపు ఇప్పుడు నేను ఒకరిని, మా మిస్సెస్, ఇంకా అవసరమైనప్పుడు లేబర్ ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటా మేడం. సంవత్సరం దాదాపు ఎప్పటికి పని ఉంటుంది. 10 మందికి ఇస్తారు కాబట్టి మీరు ఈ పెద్ద తోటని మెయింటైన్ చేయగలుగుతున్నారు. లేకున్నా ఒక ఫ్యామిలీ మంచిగా వాళ్ళు 2 ఎకరాల వరకు చేసుకోవచ్చు. నీళ్ళ సదుపాయం లేదు అని ఇబ్బంది పడే బదులు ఇట్లాంటి పంట పెట్టుకుంటే ఇన్కమ్ తక్కువ వర్షపాతం, మొత్తమే వాటర్ లేకుంటే మనం అనుకున్న ఈల్డ్ రాకపోవచ్చు, కానీ తక్కువ వాటర్ సోర్స్ ఉన్న దగ్గర కూడా పెట్టుకోవచ్చు. చెలక పొలాలు లాంటి చెలక వాటిలలో. కొంచెం వాటర్, ఒక బోర్ వేసుకున్నారు, కొంచెం 1 ఇంచు వాటర్ పడ్డది సరిపోతుంది. రోజు ఒక 20 చెట్లు 10 చెట్లకు వాటర్ ఇచ్చుకొని ఆ లెక్కన మనకు షిఫ్టుల వారిగా తడుపుకోవచ్చు. అట్లా అయితే సరిపోతుంది. వారంలో మొత్తంగా అంతా కవర్ అయిపోతుంది. ఆ లెక్కన వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ రెడ్డి గారు, మంచి సమాచారం ఇచ్చారు. నమస్తే. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.